హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? లేజర్ టాటూ రిమూవల్, ది కరెంట్ గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ with high degree of efficacy, reproducibility and safety. Coming to its contraindications. ముందు మనం కాంట్రాఇండికేషన్స్ ఏవో తెలుసుకుంటే పేషెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇవి లేకుండా చూసుకోవచ్చు. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్: ఫోటో అగ్రవేటెడ్ డిసీజెస్ లైక్ ఎస్ఎల్ఈ, టాటూ గ్రాన్యులోమా, యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఇన్ ట్రీటింగ్ ఏరియా, దట్ ఈస్ హర్పిస్ కావచ్చు, స్టెఫెలోకోకల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, అన్స్టేబుల్ విటిలైగో అండ్ సోరియాసిస్. ఎందుకు? మన లేజర్ లైట్ ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది, సో కోబ్నరైజేషన్ ఫినామినా జరిగే అవకాశం ఉంది. సో అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్. రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ఫోటోసెన్సిటైజింగ్ డ్రగ్స్ లైక్ టెట్రాసైక్లిన్, థైయాజైడ్స్, ఐసోట్రెటినాయిన్. హిస్టరీ ఆఫ్ కిలాయిడ్స్ కావచ్చు, కిలాయిడల్ టెండెన్సీస్ కావచ్చు. ఐసోట్రెటినాయిన్ కూడా కిలాయిడల్ టెండెన్సీస్కి హెల్ప్ చేస్తుంది. సో రిలేటివ్ కాంట్రాఇండికేషన్. ఐసోట్రెటినాయిన్ ఆపిన 6 months తర్వాతే ఏ ట్రీట్మెంట్ అని చేసుకోవాలి. లేజర్స్. హిస్టరీ ఆఫ్ హర్పిస్, సస్పెక్టెడ్ మెలనోమా. ఒకవేళ హర్పిస్ హిస్టరీ ఉందంటే ప్రొఫైలాక్టిక్ అసైక్లోవిర్ పెట్టుకొని లేజర్ చేసుకోవచ్చు. బాడీ డిస్మార్ఫిక్ డిసీజెస్, అన్కోఆపరేటివ్ అండ్ అన్రియలిస్టిక్ పేషెంట్స్ ఆర్ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. ప్రీ ప్రొసీజర్ వర్కప్ అన్ని ప్రొసీజరల్ డర్మటాలజీకి సేమ్. థరో మెడికల్ హిస్టరీ, ప్రయర్ లేజర్ ట్రీట్మెంట్, రిటర్న్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్, ప్రీ ట్రీట్మెంట్ ఫోటోగ్రాఫ్స్. ఇది వచ్చి మెయిన్. సేమ్ కెమెరాతో, సేమ్ యాంగిల్తో, సేమ్ బ్యాక్గ్రౌండ్తో ప్రతి ఒక్క సెషన్ అప్పుడు ఫొటోస్ తీసి పెట్టుకోవాలి టు ట్యాకిల్ మెడికో లీగల్ ఇష్యూస్. ప్రైమింగ్. ట్యానింగ్ ఉన్న ఇండివిజువల్కి అసలు లేజర్స్ చేయకూడదు. 1 month వెయిట్ చేసి డీటాన్ చేసుకుని వచ్చిన తర్వాతే చేయాలి. టాపికల్ ఎమ్లా, యూటెక్టిక్ మిక్చర్ ఆఫ్ లోకల్ అనస్థీషియా. 2% లిడోకైన్, 2% ప్రిలోకైన్ కాంపోజిషన్ ఉంటుంది. పెయిన్ రాకుండా ప్రొసీజర్ చేసేటప్పుడు. టెస్ట్ ప్యాచ్, మొత్తం టాటూని ఒకేసారి ట్రీట్ చేయకుండా స్మాల్ ప్యాచ్ని సెలెక్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాని రెస్పాన్స్ 4 to 6 weeks తర్వాత చూస్తాం. బాగా రెస్పాండ్ అవుతుందా? ఆప్టిమమ్ లేజర్ పారామీటర్స్ ఏం వాడొచ్చు? ఒకవేళ కాస్మెటిక్ టాటూ అయితే డార్కనింగ్ వచ్చేస్తుంది. సో మనం పేషెంట్కి అష్యూరెన్స్ ఇచ్చే ముందు టెస్ట్ ప్యాచ్ చేసి రెస్పాన్స్ వస్తుందంటేనే ఓకే ఇది రెస్పాండ్ అవుతుంది లేజర్కి అని అష్యూరెన్స్ ఇవ్వాలి. Protective eyewear, not only to the doc and patient in the laser room, whoever are present in the laser room అందరికీ వేవ్ లెంత్ స్పెసిఫిక్ ప్రొటెక్టివ్ ఐవేర్ ఇవ్వాలి. రూబీ లేజర్ వచ్చేసి గ్రీన్ టాటూకి, అలెగ్జాండ్రైట్ లేజర్ వచ్చేసి అలెక్స్ పర్పుల్ అండ్ టీల్ కలర్డ్ టాటూస్కి, ఎండియాక్ లేజర్ వచ్చేసి బ్లూ బ్లాక్ కలర్ టాటూస్కి. కరెక్ట్ లేజర్ చూస్ చేసుకున్నాక, కరెక్ట్ పారామీటర్స్ పెట్టుకున్నాక లేజర్ టెక్నిక్ బై హోల్డింగ్ ది హ్యాండ్ పీస్ పర్పెండిక్యులర్ టు ద లీషన్, కవరింగ్ ది ఎంటైర్ ఏరియా ఇన్ 1 pass. అంటే హ్యాండ్ పీస్ని పర్పెండిక్యులర్గా ఉంచి మొత్తం ఏరియాని ఒకేసారి అట్ ఏ టైం కవర్ చేస్తాం. విత్ పల్సెస్ ప్లేస్డ్ క్లోజ్ టు ఈచ్ అదర్ విత్ మినిమల్ ఓవర్లాప్ ఆఫ్ 10%. ఏ ఏరియాని కూడా మిస్ చేయకుండా ఒక 10% ఓవర్లాప్ అయినా పర్లేదు, మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు? అంటిల్ ఫ్రాస్టింగ్, నథింగ్ బట్ ఇమీడియట్ బ్రిస్క్ వైట్నింగ్. మనం నేకడైతో చూడగలం అనమాట ఆ వైట్నింగ్ని. అది చూసామంటే ఎండ్ పాయింట్ వచ్చేసింది, ఇంకా ఆపేయాలని అర్థం. ప్రీ అండ్ పోస్ట్ ట్రీట్మెంట్ కూలింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టు అవాయిడ్ బిల్డింగ్ అప్ ఆఫ్ హీట్ అండ్ టు ప్రివెంట్ కొల్లేటరల్ టిష్యూ డ్యామేజ్ విచ్ రెడ్యూసెస్ PIH. పొరపాటున ఏమన్నా హీట్ ఇంకా మిగిలే ఉండి కొలాటరల్ డ్యామేజ్ చేస్తుంటే మనం ఇచ్చే ఈ కూలింగ్ ఎఫెక్ట్ వల్ల హీట్ మొత్తాన్ని మనం న్యూట్రలైజ్ చేస్తాం అనమాట. సో అందువల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కొలాటరల్ టిష్యూ డ్యామేజ్ తగ్గుతుంది, అల్టిమేట్గా PIHని మనం ప్రివెంట్ చేయొచ్చు. మెకానిజం ఆఫ్ యాక్షన్, మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి సెలెక్టివ్ ఫోటో థర్మోలైసిస్. కాంప్లికేషన్స్ వచ్చి అలర్జిక్ రియాక్షన్స్ టు సర్టెన్ ఇంక్, టాపికల్ ఎమ్లా, డార్కనింగ్ ఆఫ్ కాస్మెటిక్ టాటూ. కాస్మెటిక్ టాటూస్ అనేవి ఫ్లెష్ కలర్లో ఉండొచ్చు, రెడ్ కలర్లో ఉండొచ్చు. లిప్స్ మీద అయితే రెడ్ కలర్డ్ పర్మనెంట్ టాటూ వేస్తాం అనమాట. సో వాటికి లేజర్స్ కానీ చేస్తే పొరపాటున ఇంకా డార్కన్ అయితే. థర్మల్ బర్న్స్, మన ప్రిన్సిపల్ ఏంటి? ఫోటో థర్మోలైసిస్. సో ఆబ్వియస్గా బర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బ్లిస్టర్స్, పెయిన్, పెటేకే, పర్ప్యూరా, టెక్స్చరల్ చేంజెస్, కీలాయిడ్, స్కారింగ్,
సూపర్ఫిషియల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ ఆర్ హైపోపిగ్మెంటేషన్ కూడా రావచ్చు. హైపర్ అయితే ఈజీ టు ట్రీట్, రిజాల్వ్స్ విత్ టైం, జస్ట్ బ్లీచింగ్ క్రీమ్స్, లైట్నింగ్ క్రీమ్స్ వాడి ట్రీట్ చేయొచ్చు. అదే హైపోపిగ్మెంటేషన్ కనుక వస్తే డిఫికల్ట్ టు ట్రీట్, ఇట్ పర్సిస్ట్ ఫర్ మంత్స్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఫోటోథెరపీ, టాపికల్ టాక్రోలిమస్, పిమెక్రోలిమస్ ఇవన్నీ పెట్టుకోవాలి. పోస్ట్ ఆపరేటివ్ కేర్, సన్ ప్రొటెక్షన్ ఆల్రెడీ చెప్పాను, ప్రైమింగ్ చేసిన ఇండివిజువల్కే లేజర్ చేయాలని. లేజర్ జరిగిన అంతసేపు ప్రతి ఒక్క సెషన్కి గ్యాప్లో కూడా లేజర్ ట్రీట్మెంట్ అయ్యే వరకు సన్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అవాయిడ్ సన్ అండ్ కాస్మెటిక్స్ త్రూ అవుట్ ద ట్రీట్మెంట్ పీరియడ్. ఐస్ ప్యాక్స్ వచ్చి పోస్ట్ ఆపరేటివ్ కూలింగ్కి పనికొస్తుంది. ఇంకా బర్నింగ్ సెన్సేషన్ తగ్గే వరకు కూడా ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. టాపికల్ యాంటీబయాటిక్స్ అంటిల్ లీషన్స్ హీల్. ఆ లీషన్స్ హీల్ అవడానికి యూజువల్గా 5 to 10 days పడుతుంది. లిమిటేషన్స్ వచ్చేసి ఇన్కంప్లీట్ క్లియరెన్స్, కొన్ని కలర్స్ రెసిస్టెంట్గా ఉంటుంది, క్లియర్ అవ్వదు. లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఒక్క లేజర్ సెషన్కి ఇంకో లేజర్ సెషన్కి 6 to 8 weeks గ్యాప్ ఇస్తాం. ఎందుకు? ఆ బ్రేక్ చేసిన ఇంక్ పార్టికల్స్ అన్నిటిని మ్యాక్రోఫేజెస్, లింఫాటిక్స్ ద్వారా క్లియర్ చేయడానికి. ఈ లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తూ కొత్త టెక్నిక్స్ కనుక్కున్నారు. R20, జస్ట్ 20 minutes వెయిట్ చేసి మల్టిపుల్ సెషన్స్ ఒకేసారి ఇచ్చేస్తాం. R0, జస్ట్ 0 వెయిటింగ్ పీరియడ్, మల్టిపుల్ సెషన్స్ కొడితే లేజర్తో ఇంక్ పార్టికల్స్ అన్ని పీస్ అయిపోయి అప్పుడే క్లియర్ అయిపోతుంది ఒక్క విజిట్తోనే. కాంబినేషన్ ఆఫ్ లేజర్స్, ఫ్రాక్షనల్ లేజర్ అండ్ క్యూ స్విచ్ లేజర్ని కంబైన్ చేసి ఈ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ని తగ్గించి కాంప్లికేషన్స్ కూడా తగ్గించారు. నెంబర్ ఆఫ్ సెషన్స్ తగ్గిపోతే కాంప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఛానల్ పేరు గుర్తుందిగా, TADD. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విధాన్య.